స్లీపింగ్ పిల్స్ మింగాడు. స్టమక్ అంతా క్లీన్ చేశాం. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. కొంచెం సేపట్లో స్పృహలోకి వస్తాడు. థ్యాంక్ యూ డాక్టర్. అయ్యా, మా బిడ్డ పాయిజన్ తీసుకుంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి బాగానే ఉంది. అవును, పోయినసారి బైక్ యాక్సిడెంట్ అయింది వీళ్ళిద్దరికే కదా? అవునండి. ఓకే, ఇద్దరు ఒకేసారి సూసైడ్ అటెంప్ట్ చేశారంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లం, రైట్? ఎస్, లవ్ ప్రాబ్లం. మోహన్ రావు గారు, మీరు చదువుకున్నవారు, పైగా ఫారెస్ట్ ఆఫీసర్. ఈ రోజుల్లో పిల్లలు మనం అనుకున్నట్టుగా ఉండరు. మనమే వారికి అనుకూలంగా ఉండాలి. మీరు అర్థం చేసుకుంటారనుకుంటారు. సరే సార్, మీరు వెళ్ళి మీ అబ్బాయిని చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. చూడండి, ఈ ఏజెన్సీలో ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి చెప్తున్నాను, పిల్లల ఇష్టాలకు వ్యతిరేకంగా ఏమి చేయకండి. వెళ్ళి మీ అమ్మాయిని చూడండి. రా, కూర్చో, వెళ్దాం. ఎక్కడికి? లైఫ్లో ఒక్కసారైనా నా మాట కూర్చో. నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఉదయ జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాను. మీరు వేరే పెళ్లి చేసి అవి కూడా లేకుండా చేద్దామనుకున్నారు. అందుకే ఉదయ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఉదయనే నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరు? చెప్పమ్మా, ఎవరు? 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 ఉదయ్, ఉదయ్. ప్రేమ నువ్వు కరుణించావా, ప్రేమ నువ్వు కనిపించావా, కలలన్నీ నిజములు చేసి గుండె నింపావు. ప్రేమ నువ్వు బ్రతికించావా, ప్రేమ నువ్వు వినిపించావా, కథలన్నీ రుజువులు చేసి ప్రేమ పంచావు. చలివెన్నెల సమయాన చెలి చెక్కిలి తడినావా, హాయిగా జాలిగా చేరగా జన్మకు అర్థం తెలిపావు, తీరని రుణమై నిలిచావు. విధి ఆడిన ఆటలలోన గెలిచినదా ఈ ప్రేమ, మది పాడిన పాటలలోన మురిసినదా ఈ ప్రేమ. హృదయాలను వీడనిది, ఉదయాలను చూపినది, గ్రహణాలను చెరిపినదా తలచే ప్రేమ. గమ్యాలను చూపినది, గగనాలకు సాగినది, చైత్రాలను పిలిచినదా వలచే ప్రేమ.
డాక్టర్, ఆ అమ్మాయికి ఎలాగైనా చూపు రావాలి. ప్రస్తుతానికి ఆ అమ్మాయి పాయిజన్ తీసుకోవడం వల్ల వెంటనే ఆపరేషన్ చేయలేం. కొంతకాలం ఆగాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉదయ్, మనం మళ్ళీ కలిసినందుకు బాధపడాలో ఆనందపడాలో అర్థం కావడం లేదు. నాకు నిన్ను చాలా బాగా చూసుకోవాలనుంది, కానీ నా కళ్ళేవుగా. సో వాట్, నేను నాన్నగా. అయినా డాడీ డాక్టర్తో మాట్లాడారంట, త్వరలోనే నీకు ఆపరేషన్ చేస్తారు. అవునా? అవును, కానీ నీ కళ్ళు రాబోతున్నందుకు ఆనందపడాలో బాధపడాలో నాకు అర్థం అవట్లేదు. ఏ, నా కళ్ళు రావడం నీకు ఇష్టం లేదా? ఆ గాల్సీన్ గాడి కళ్ళు నీకు పెట్టడం ఇష్టం లేదు. ఏం చేస్తావు, తప్పదు. ఇప్పుడు దాకా ఆడు చంపాడు, ఇకపైన ఆడి కళ్ళతో చంపిపోతున్నాడు. అంటే వాడి కళ్ళే నీకు పెట్టిపోతున్నారు. అవునా? Good morning, jollyగా చెప్పేసే good morning. Good morning, good morning, good morning. హ్యాపీగా ఉంచేదే good morning. రోజంతా ఉత్సాహం, చల్లేదో ఆరాటం, సరదాల సంతోషం, జారేదో పరిహాసం. Good morning. ప్రపంచమంతా వినిపించేటి మాటే గుడ్ మార్నింగ్. శేషుగానికైనా కనిపించేటి సీనే సన్ రైజింగ్. జనగణమున పలికే మధురంగా ఈ పాటేరా, మది గడపను తడిపే సొగసైన స్నోఫాలే. ప్రేమేరే నీవాడు, తను మనిషే కాదు, అరే వాడే మారాలంటే చెప్పాలో గుడ్ మార్నింగ్. జగానికంతా వెలుగును చూపే రూటే గుడ్ మార్నింగ్. నీ విరోధికైనా శుభాలు కోరే మాటే క్యా ఫీలింగ్. జనగణ మన గీతం వినిపించు ఏ చోటైనా, అది శిలలను సైతం కదిలించు కరిగించు. కలిసి ఉండి చూడు, అరే కలదు సుఖము,
జర అలసి ఉంటే నేస్తాం చెప్పేసే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జాలీగా చెప్పేసే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీగా ఉంచేదే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రోజంతా ఉత్సాహం మాది హైదరాబాద్. నేను న్యూజిలాండ్లో చదువుకుని రీసెంట్గా హైదరాబాద్కి వచ్చాను. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఫారెస్ట్ ఆఫీసర్.